హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 471 పాయింట్స్ డౌన్ అయ్యి 48,691 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 154 పాయింట్స్ డౌన్ అయ్యి 14,696 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. నిన్న కూడా మనకి యూఎస్ మార్కెట్స్ నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. ఈవెన్ క్లోజ్ అయిన పాయింట్ ఆఫ్ టైంలో మన ఎస్జెక్స్ నిఫ్టీ కూడా నెగిటివ్కి మూవ్ అయింది. బట్ ఇవాళ మార్నింగ్ ఓపెనింగ్ పాయింట్ ఆఫ్ టైంకి ఎస్జెక్స్ నిఫ్టీ పాజిటివ్లో ఉంది. బట్ నెక్స్ట్ ఏషియన్ మార్కెట్స్ ఓపెన్ అవడం, అక్కడ కూడా స్ట్రెంత్ లేకపోవడంతో, గ్లోబల్గా ఉన్న వీక్ సెంటిమెంట్తో ఎస్జెక్స్ నిఫ్టీ నియర్లీ 70-100 పాయింట్స్ దగ్గరగా నెగిటివ్లో ఉంది. ఓపెనింగ్ గ్యాప్ డౌన్లోనే ఉంది. ఓపెన్ అయిన పాయింట్ ఆఫ్ టైం నుంచి కూడా మార్కెట్లో సెల్ ఆఫ్ అయితే కనిపించడం జరిగింది. అండ్ నిన్నటి ఎఫ్ఐడిఐ డేటాలో ఎఫ్ఐఎస్ 336 క్రోర్స్ దగ్గరగా సెల్ చేస్తుంటే, డిఐ 676 క్రోర్స్ దగ్గరగా సెల్ చేయడం జరిగింది. ప్రీవియస్గా యూఎస్ మార్కెట్స్ ర్యాలీ అవుతున్నప్పుడు మన మార్కెట్స్ కన్సాలిడేట్ అవుతూ ఉన్నాయి. ఈవెన్ కొంత పాజిటివ్గా ఉన్నాయి. సో అక్కడ పాజిటివ్గా కొంత స్ట్రెంత్ చూపిస్తుండడం అనేది మన మార్కెట్స్ని పాజిటివ్ సైడ్ మెయింటైన్ చేస్తూ వస్తుంది అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు అక్కడ కరెక్షన్ వస్తుండడం, గ్లోబల్ మార్కెట్స్లో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా కానీ, ఈవెన్ ఇన్ఫ్లేషన్ కారణంగా కూడా అక్కడ ఈక్విటీ మార్కెట్స్ కొంత కరెక్ట్ అవుతూ ఉండడంతో అది మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ని అయితే ఇంపాక్ట్ చేస్తుంది. ఫస్ట్ టెలికాం డేటా గురించి మాట్లాడుకోవాలి. స్పెషల్లీ వడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ 15 monthsలో వడాఫోన్ ఐడియా వాళ్ళు కాన్స్టెంట్గా వాళ్ళ సబ్స్క్రైబర్స్ని లాస్ అవుతూనే వచ్చారు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో సబ్స్క్రైబర్స్ని గెయిన్ అయినట్టు డేటాని పబ్లిష్ చేశారు, కానీ దాని తర్వాత కొన్ని క్యాలిక్యులేషన్ ఎర్రర్ కారణంగానే ఆ డేటా వచ్చింది. సో దాని రిలేటెడ్గా వీళ్ళు వర్క్ చేస్తున్నారని, సో ఆ డేటా రిలేటెడ్గా అన్సర్టనిటీ ఉందని వడాఫోన్ ఐడియా వాళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. సో ఆ డేటాను కొంత పక్కన ఉంచితే లాస్ట్ 15 months కూడా వడాఫోన్ ఐడియా వాళ్ళు నియర్లీ 50 million కస్టమర్స్ని లాస్ అయ్యారనమాట. మీన్స్ నియర్లీ 5 crore కస్టమర్స్ని అయితే లాస్ అయ్యారు. అట్ సేమ్ పాయింట్ ఆ 15 monthsలో జియో అలాగే ఎయిర్టెల్ వాళ్ళు 66 million కస్టమర్స్ని గెయిన్ అయ్యారు. 6.6 crore కస్టమర్స్ని గెయిన్ అయ్యారు. సో ఇన్ సింపుల్ టర్మ్స్ చూస్తే వడాఫోన్ ఐడియా నుంచి ఏ సబ్స్క్రైబర్ బేస్ అయితే ఎగ్జిట్ అవుతుందో అది ఎయిర్టెల్ అలాగే జియో వాళ్ళు పంచుకునే ప్రయత్నం చేశారనమాట. కాబట్టి వడాఫోన్ ఐడియా ఎప్పుడు వీక్ అవుతుందని అప్డేట్స్ వస్తున్నా అది జియో అలాగే ఎయిర్టెల్ని పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తూ వచ్చేది. సో ఇవాళ టెలికాం డేటా వచ్చింది. ఈవెన్ వడాఫోన్ ఐడియా కంటే కూడా ఎక్కువగా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు గెయిన్ చేశారు. దాని తర్వాత ఎయిర్టెల్ వాళ్ళు గెయిన్ చేశారు సబ్స్క్రైబర్స్ని. బట్ స్టిల్ వడాఫోన్ ఐడియా వాళ్ళు కూడా సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేస్తున్నారని వచ్చిన అప్డేట్తో ఎయిర్టెల్ అలాగే జియోలో అయితే మనకు కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. వడాఫోన్ ఐడియా వాళ్ళు నియర్లీ 7 lakh సబ్స్క్రైబర్స్ దగ్గరగా, నియర్లీ 6.5 lakh సబ్స్క్రైబర్స్ దగ్గరగా గెయిన్ చేస్తుంటే, ఎయిర్టెల్ వాళ్ళు 37 lakh సబ్స్క్రైబర్స్ని అండ్ జియో వాళ్ళు 43 lakh సబ్స్క్రైబర్స్ని అయితే గెయిన్ చేయడం జరిగింది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ చూస్తే మనకి జియో వాళ్ళు ఎక్కువగా గెయిన్ చేసినట్లు కనిపిస్తుంది. నెక్స్ట్ ఎయిర్టెల్, నెక్స్ట్ వడాఫోన్ ఐడియా. కాకపోతే యాక్టివ్ సబ్స్క్రైబర్ బేస్ విషయానికి వస్తే జియోది లోయెస్ట్ అనమాట. నియర్లీ 78% ఆఫ్ దేర్ యూజర్ బేస్ మాత్రమే యాక్టివ్గా ఉన్నారు. మీన్స్ వాళ్ళకున్న సబ్స్క్రైబర్స్లో ఆ పర్సెంట్ మాత్రమే 78% మాత్రమే యాక్టివ్గా టైం టు టైం రీఛార్జెస్ చేసుకుంటూ ఉన్నారనమాట. నెక్స్ట్ అంతా కూడా ఇన్యాక్టివ్ బేస్. ఆ విషయానికి వస్తే భారత్ ఎయిర్టెల్లో స్ట్రాంగ్ యాక్టివ్ బేస్ ఉన్నట్టయితే మనకు కనిపిస్తుంది. 348 million సబ్స్క్రైబర్స్లో నియర్లీ 340 million సబ్స్క్రైబర్స్ దగ్గరగా యాక్టివ్గా ఉన్నట్టు డేటా అయితే కనిపిస్తుంది. లాస్ట్ 15 monthsలో ఫస్ట్ టైం వడాఫోన్ ఐడియా వాళ్ళ సబ్స్క్రైబర్స్ని గెయిన్ అయ్యేసరికి స్టాక్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ అయితే కనిపించింది. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్ డేస్లో BMW సేల్స్ వచ్చినప్పుడు కానీ, ఈవెన్ నిన్న కూడా చైనాలో ప్యాసింజర్ వెహికల్ సేల్స్ పెరిగాయన్నప్పుడు కూడా మార్కెట్ టాటా మోటార్స్ రిలేటెడ్గా జేఎల్ఆర్ సేల్స్ని పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేస్తుంది అనుకున్నాం కదా. ఇవాళ వీళ్ళ జేఎల్ఆర్ సేల్స్ని అయితే వీళ్ళు పబ్లిష్ చేశారు. సో వాళ్ళ బిజినెస్ అవుట్లుక్ని కొంత పాజిటివ్గా ఉంచుతూ వీళ్ళ రీటైల్ ప్యాసింజర్ వెహికల్ సేల్స్ జేఎల్ఆర్కి సంబంధించినవి మాత్రమే, జాగ్వర్ అలాగే ల్యాండ్ రోవర్కి సంబంధించిన మాత్రమే 12.4% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో గ్రో అంటున్నారు. అండ్ యూఎస్ రిలేటెడ్గా మాట్లాడుతూ 10.4% గ్రోత్, అండ్ చైనా రిలేటెడ్గా మాట్లాడుతూ 127% దగ్గరగా అక్కడ గ్రోత్ కనిపించిందని చెప్పడంతో స్టాక్లో ఇవాళ మనకి స్ట్రాంగ్ యాక్టివిటీ అయితే కనిపించింది. నెక్స్ట్ ఇవాళ బ్యాటరీ స్టాక్స్ అండ్ ఈవెన్ టాటా కెమికల్స్ రిలేటెడ్గా మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. 2 around మనకి అప్డేట్ అయితే వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 18,000 crores దగ్గరగా ఈ పిఎల్ఐ స్కీమ్లో భాగంగా, పిఎల్ఐ స్కీమ్ అని మనం చాలాసార్లు వింటూనే వచ్చాం. పిఎల్ఐ స్కీమ్ అంటే ఏంటి? ఎవరెవరైతే ప్రొడక్షన్ చేస్తుంటారు ఇండియాలో, మీరు ఇంకా ఎక్కువగా ప్రొడక్షన్ చేయండి, ఆ ప్రొడక్షన్కి తగ్గట్టు మేము ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తామని గవర్నమెంట్ ఇలా పిఎల్ఐ స్కీమ్ అయితే అనౌన్స్ చేస్తూ ఉందన్నమాట. సో ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారంటే బ్యాటరీ మ్యానుఫ్యాక్చరర్స్కి, సో స్టోరేజ్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరర్స్కి. సో దీని రిలేటెడ్గా అప్డేట్ రాగానే బ్యాటరీ స్టాక్స్ లైక్ అమర్ రాజా కానీ, ఎక్సైడ్లో కానీ మనకి ర్యాలీ అయితే కనిపించింది. దీంతో పాటు టాటా కెమికల్స్లో కూడా ర్యాలీ కనిపించింది. ఈవెన్ టాటా కెమికల్స్ రిలేటెడ్గా మేజర్ ట్రిగ్గర్ ఫ్యాక్టర్ అయితే వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ రిలేటెడ్గా ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ చేసినట్లయితే బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ రిలేటెడ్గా, అది టాటా కెమికల్స్ రిలేటెడ్గా పాజిటివ్ అప్డేట్ అయితే అవుతుంది. సో అది మేనేజ్మెంట్ దగ్గర నుంచి రావాల్సిన అప్డేట్ కాబట్టి మేబీ ఇన్ కమింగ్ డేస్ ఆర్ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్లో దాని రిలేటెడ్గా మనకు ఒక క్లారిటీ మేనేజ్మెంట్ దగ్గర నుంచి అయితే వస్తుంది. నెక్స్ట్ ఇవాళ గోద్రేజ్ కన్స్యూమర్ అలాగే గోద్రేజ్ ఇండస్ట్రీస్ ఇవాళ స్ట్రాంగ్గా ర్యాలీ అవ్వడం జరిగింది. సో ఈ స్టాక్ ఎందుకు ర్యాలీ అయింది అనేది మాట్లాడుకోవడం ఈజీ. బికాస్ గోద్రేజ్ ఇండస్ట్రీస్ వాళ్ళు గోద్రేజ్ కన్స్యూమర్లో మీన్స్ ఇలా 21% దగ్గరగా ర్యాలీ అయిన ఈ కంపెనీలో ఈ గోద్రేజ్ ఇండస్ట్రీస్ వాళ్ళు 23.75% వాటాను హోల్డ్ చేస్తున్నారు. సో ఇందులో హోల్డ్ చేస్తున్న 23.75% వాటా కారణంగా ఇందులో వచ్చిన ర్యాలీతో ఈ కంపెనీకి కూడా వాల్యూ యాడ్ అవుతుంది. కాబట్టి ఇది కూడా నియర్లీ 20% దగ్గరగా ర్యాలీ అవ్వడం జరిగింది అనమాట. దెన్ కరెక్ట్ అయి నియర్లీ 8% దగ్గరగా క్లోజ్ అవ్వడం జరిగింది. ఆ స్టాక్ ర్యాలీకి రీజన్ ఇందులో వాటాను హోల్డ్ చేయడం. బట్ ఈ కంపెనీలో రైజ్ అవ్వడానికి మెయిన్ రీజన్
వీళ్ళు రిజల్ట్స్ని పోస్ట్ చేశారు, రిజల్ట్స్ బాగున్నాయి, కాకపోతే రిజల్ట్స్తోనే ఇంత పెరగలేదన్నమాట. వీళ్ళు ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా చేశారు. సుధీర్ సీతాపతి గారిని అక్టోబర్ 2021 నుంచి ఈ కంపెనీ రిలేటెడ్గా ఎండి అండ్ సీఈఓగా అయితే నియమిస్తున్నట్లయితే కంపెనీ అప్డేట్ చేయడం జరిగింది. కొత్తగా అపాయింట్ అవ్వబోతున్న ఎండి అండ్ సీఈఓ అయిన సుధీర్ సీతాపతి గారు ఎవరనేది మనం తెలుసుకోవాలి. ఎఫ్ఎంసీజీ స్పేస్ని ఎవరైనా ట్రాక్ చేస్తున్నట్లయితే డెఫినెట్లీ సుధీర్ సీతాపతి గారు తెలుసుండాలి. బికాస్ హిందుస్థాన్ యూనిలివర్లో లాస్ట్ 22 ఇయర్స్ నుంచి తను వర్క్ చేస్తున్నారు. హిందుస్థాన్ యూనిలివర్లో డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి, అందులో ఫుడ్స్ అలాగే రిఫ్రెష్మెంట్స్ లో తను ఈడీగా వర్క్ చేశారనమాట. స్పెషల్లీ రీసెంట్ గా హిందుస్థాన్ యూనిలివర్ కి జిఎస్కే వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ డీల్ జరిగింది. దాంట్లో తన రోల్ అనేది చాలా కీ రోల్. సో హిందుస్థాన్ యూనిలివర్ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ లో ఫుడ్ అండ్ రిఫ్రెష్మెంట్స్ లో స్ట్రాంగ్ గ్రోత్ ని తీసుకొచ్చిన సుధీర్ సీతాపతి గారు ఇప్పుడు గోద్రేజ్ కన్స్యూమర్ లో సీఈఓ అలాగే ఎండీగా జాయిన్ అవబోతున్నారు అనేసరికి ఇండియాస్ లో ఈ కంపెనీలో కూడా గ్రోత్ ని తీసుకురావడానికి పాసిబిలిటీ ఉంటుందని ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ తో స్టాక్ అయితే ర్యాలీ అవడం జరిగింది. సో ఒక పర్సన్ ఎండీ అండ్ సీఈఓగా వస్తున్నారంటే ఎందుకని స్టాక్ అలా ర్యాలీ అవడం? సో వచ్చి ఏం చేస్తారనేది ఎవరికి తెలియదు కదా. వచ్చాక తను ఏం స్టెప్స్ తీసుకుంటారు, తర్వాత కంపెనీ ఎలా గ్రో అవుతుందని తెలుసుకున్న తర్వాత ర్యాలీ అవ్వచ్చు కదా. అంటే ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనిస్తే ఈ కంపెనీస్లోకి లైక్ బ్రిటానియా కానీ, పెడిలైట్ కానీ, జూబ్లెంట్ ఫుడ్ కానీ, నెస్లే కానీ, ఈవెన్ రీసెంట్గా టాటా కన్స్యూమర్లో కానీ ఇలా కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ కంపెనీస్ని ఎంతలా గ్రో చేశారు అండ్ ఈవెన్ వాటి స్టాక్ ప్రైజెస్ వాళ్ళు వచ్చిన తర్వాత నుంచి ఎంతలా గ్రో అయ్యాయనేది ఇక్కడ మనం స్క్రీన్ పైన గమనించవచ్చు. ఒక కొత్త పర్సన్ సీఈఓగా యాడ్ అవుతున్నారంటే దట్టు ఆ పర్సన్కి ఒకవేళ మంచి ట్రాక్ రికార్డ్ ఉందంటే వెంటనే మోస్ట్ ఆఫ్ ద రేటింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా ఆ స్టాక్ని రీరేట్ చేసే ప్రయత్నం చేస్తాయి. కమింగ్ డేస్లో ఇలా గ్రోత్ ఉంటుంది కాబట్టి ఇప్పుడే స్టాక్ రిలేటెడ్గా ఇంత టార్గెట్ని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామని ముందుగానే వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మీకు కనిపిస్తున్న 5 పర్సన్స్ ఉన్నారు కదా. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న 5 పర్సన్స్ నేమ్స్ ఉన్నాయి కదా, బ్రిటానియా, పిడిలైట్, జూబ్లెంట్ ఫుడ్, నెస్లే అండ్ టాటా కన్స్యూమర్. ఇందులో 4 పర్సన్స్ దగ్గరగా హిందుస్థాన్ యూనిలివర్ నుంచి వచ్చిన వాళ్ళే అనమాట, హెచ్యుఎల్ నుంచి వచ్చిన వాళ్ళే. అండ్ ఈవెన్ ఇప్పుడు వస్తున్న పర్సన్ కూడా సుధీర్ సీతాపతి గారు కూడా హెచ్యుఎల్ నుంచి వస్తున్న వాళ్ళే అనమాట. ఈవెన్ వస్తున్న పర్సన్ సుధీర్ సీతాపతి గారు ఒక బుక్ ని కూడా రాశారు, హెచ్యుఎల్ ఏ సీఈఓ ఫ్యాక్టరీ అని. ఇతర కంపెనీస్ లో సీఈఓగా అపాయింట్ అయిన మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ హెచ్యుఎల్ నుంచే ఉంటారు. సో హెచ్యుఎల్ అనేది సీఈఓస్ ని తయారు చేసే ఒక ఫ్యాక్టరీ లాంటిదని తను ఒక బుక్ కూడా రాయడం జరిగింది. వస్తున్న ఈ పర్సన్ మీద కూడా సిమిలర్ ఎక్స్పెక్టేషన్స్ తోనే స్టాక్ ఇవాళ ర్యాలీ అవ్వడం జరిగింది. నెక్స్ట్ క్యాడిలా హెల్త్ కేర్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇవాళ 2921 crores కు సంబంధించిన డీల్ ఒకటి జరిగిందనమాట. ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది డీల్ అనేది. క్యాడిలా హెల్త్ కేర్ కి సంబంధించిన యానిమల్ హెల్త్ కేర్ బిజినెస్ ని క్యాడిలా హెల్త్ కేర్ వాళ్ళు రాకేష్ జుంజున్వాలా గారికి సంబంధించిన రేర్ ఎంటర్ప్రైజెస్, కెనడాకి సంబంధించిన ఒక పెన్షన్ ఫండ్, అలాగే కొంతమంది ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ వీళ్ళందరికీ కంబైన్ అయిన కన్సోర్టియం కి 2921 crores పెట్టి క్యాడిలా హెల్త్ కేర్ వాళ్ళు వాళ్ళ యానిమల్ హెల్త్ కేర్ బిజినెస్ అయితే సెల్ చేస్తున్నారు. సో ఈ వాల్యుయేషన్ చూసినట్లయితే 24 times ఎబిడా. సో వీళ్ళ యానిమల్ హెల్త్ కేర్ బిజినెస్ కి సంబంధించిన ఎబిడాకి 24 times మల్టిపుల్స్ లో సెల్ చేశారనమాట. ఇది కొంత ఎక్స్పెన్సివ్ గానే సెల్ చేసినట్లు, బికాస్ లాస్ట్ ఇయర్ సీక్వెన్స్ సైంటిఫిక్ వాళ్ళు కూడా యానిమల్ హెల్త్ కేర్ బిజినెస్ ని చేస్తుంటారు. అప్పుడు ఆ బిజినెస్ ని కార్లైల్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. వాళ్ళు ఒక ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్. ఆ టైంలో వాళ్ళు కొన్న వాల్యుయేషన్ చాలా చీప్ అనమాట. దాని తర్వాత సీక్వెన్స్ సైంటిఫిక్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ అయితే కనిపించింది. సో క్యాడిలా వాళ్ళు ఏం చేశారంటే సీక్వెన్స్ సైంటిఫిక్ మల్టిపుల్స్ ఏవైతే ర్యాలీ అయిన తర్వాత వచ్చిన మల్టిపుల్స్ ఉన్నాయో ఆ మల్టిపుల్స్లో ప్రెసెంట్ వీళ్ళ బిజినెస్ని సెల్ చేశారనమాట. ఈ యానిమల్ హెల్త్ కేర్ బిజినెస్ క్యాడిలా హెల్త్ కేర్లో నియర్లీ 10% దగ్గరగా రెవెన్యూస్ని కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. కొంత ఎక్స్పెన్సివ్లోనే సెల్ చేశారనుకోవాలి. ఇలాంటి ఒక డీల్ని వీళ్ళు కంప్లీట్ చేయడంతో స్టాక్ ఇవాళ నియర్లీ 3% దగ్గరగా ర్యాలీ అయింది. నెక్స్ట్ మే 10th చేసిన వీడియోలో ఎన్ఎండిసి వాళ్ళు వాళ్ళ ఐరన్ ఓర్ ప్రైజెస్ని పెంచడానికి పాసిబిలిటీ ఉందని, మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది 500 రూపీస్ దగ్గరగా పెంచడానికి పాసిబిలిటీ ఉంటుంది పర్ టన్ అని మనం మాట్లాడుకున్నాం కదా. బట్ వాళ్ళు బియాండ్ ఎక్స్పెక్టేషన్ లంఫోర్ రిలేటెడ్గా 700 రూపీస్ పర్ టన్, ఫైన్స్ రిలేటెడ్గా 1500 రూపీస్ పర్ టన్ అయితే ప్రైస్ని అయితే హైక్ చేయడం జరిగింది. ఇలా ఎక్స్పెక్టెడ్ కంటే నియర్లీ 500 రూపీస్ దగ్గరగా లంఫోర్లో వీళ్ళు హైక్ చేస్తారనుకున్నారు, బట్ అది వీళ్ళు 700 దగ్గరగా చేయడం జరిగింది. ఇలా ఎక్స్పెక్టెడ్ కంటే వీళ్ళు ఎక్కువగా ప్రైజెస్ని హైక్ చేయడంతో స్టాక్ ప్రైస్లో ఒక ర్యాలీ అయితే కనిపించింది. బట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఈ కంపెనీ అనే కాదు, ఎన్ఎండిసి అనే కాదు, మోస్ట్ ఆఫ్ ద మెటల్ స్టాక్స్లో ఒక స్ట్రాంగ్ సెల్ ఆఫ్ అయితే కనిపించింది. నెక్స్ట్ ట్విట్టర్లో కొంత ఇంట్రెస్టింగ్ డేటా అయితే ఉంది ఫ్రెండ్స్, దాన్ని మాట్లాడుకుందాం. ఎఫ్ఐఎస్ ఎక్కువగా ఏ కంపెనీస్లో వాటాని హోల్డ్ చేస్తున్నారన్న డేటా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో స్టాక్ నేమ్స్ అయితే కనిపిస్తుంటాయి. బట్ దాంట్లో పీవీఆర్ గురించి మాట్లాడుకోవాలి, బికాస్ మిగతా వాటిల్లో ఎప్పటి నుంచో వాళ్ళు సిమిలర్ పర్సంటేజ్నే మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. కానీ పీవీఆర్ రిలేటెడ్గా డేటా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వైరస్ అన్సర్టనిటీకి ముందు వాళ్ళు ఎంత వాటాని అయితే హోల్డ్ చేస్తున్నారో ఈ వైరస్ అండ్ ఈ లాక్డౌన్ వచ్చేసరికి బిజినెస్ ఇంపాక్ట్ అవుతుందని షార్ప్గా వాళ్ళ వాటాను తగ్గించుకోవడం జరిగింది. బట్ రీసెంట్ క్వార్టర్స్లో గమనిస్తే 34.6 నుంచి 38.5, నెక్స్ట్ 42.6. ప్రీవియస్గా వాళ్ళు ఎంతైతే హోల్డ్ చేస్తూ వచ్చారో నియర్ టు ఆ హోల్డింగ్ దగ్గరికి అయితే ప్రెసెంట్ ఎఫ్ఐఎస్ అయితే మూవ్ అయ్యారు. సో ఇది ఉన్న వాటిల్లో కొంత ఇంట్రెస్టింగ్గా కనిపించే నెంబర్. ఈవెన్ నిఫ్టీ 50లో ఎంటైర్ 50 స్టాక్స్లో ఎఫ్ఐఎస్ లాస్ట్ 2 quarters నుంచి వాళ్ళ వాటాని ఎలా చేంజ్ చేసుకున్నారన్న డేటా కూడా ఇప్పుడు మీకు స్క్రీన్ పైన అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈవెన్ సిఎన్బిసి వాళ్ళు పబ్లిష్ చేసిన ఈ డేటాని గమనిస్తే ఈ టాప్ 5 కంపెనీస్లో ప్రమోటర్స్ యాక్టివ్గా వాళ్ళ వాటాని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఎఫ్ఐఎస్ కొంటున్నారనో, డిఐఎస్ కొంటున్నారనో ఆర్ ప్రమోటర్స్ కొంటున్నారనో ఇదే మెయిన్ రీజన్ అవ్వకూడదు. మేబీ రీసెంట్ డేస్లో ఏదైనా కంపెనీ ఒక న్యూ సెగ్మెంట్స్లోకి ఎంటర్ అవుతుందని అప్డేట్స్ వస్తున్నాయి,
లేకపోతే కమింగ్ క్వార్టర్స్లో ఈ కంపెనీ రిలేటెడ్గా స్పెసిఫిక్గా ఏదైనా ఒక ప్రొడక్ట్ లాంచ్ కానీ మరి ఇంకేదైనా టర్న్ అరౌండ్ ఫ్యాక్టర్ రావడానికి పాసిబిలిటీ ఉందా? కాబట్టి ఇలాంటి ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ కానీ ప్రమోటర్స్ కానీ యాక్టివిటీ తీసుకుంటున్నారు అనేది మనం గమనించి మనకు ఒకవేళ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయితే ఎంటర్ అవ్వాలి తప్పితే కేవలం ఈ డేటాని బట్టే మనం ఎంటర్ అయినట్లయితే ఫర్దర్గా ఫాలో అవుతుంటే ఈ డేటా సపోర్ట్ చేయదు. నెక్స్ట్ నిన్న ఈ వైరస్తో సఫర్ అవుతున్న వాళ్ళకి బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి యాంఫోటెరిసిన్ బి మెడిసిన్ని ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేస్తున్నారు డాక్టర్స్. సో అది తయారు చేసిన వాళ్ళలో గ్యూఫిక్ బయోసైన్సెస్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి నిన్న స్టాక్ ప్రైస్లో ర్యాలీ కనిపించింది అనుకున్నాం కదా. ఈవెన్ స్టిల్ ఇవాళ కూడా దీని రిలేటెడ్గా మల్టిపుల్ అప్డేట్స్ వస్తుండడంతో స్టాక్ ప్రైస్ నియర్లీ 9% దగ్గరగా ర్యాలీ ఇవ్వడం జరిగింది. ఇదొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇంకొక అప్డేట్ కూడా రావడం జరిగింది. ఈ సారాభాయ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఈ యాంఫోటెరిసిన్ బీని తయారు చేయడానికి కావాల్సిన ఈ మెడిసిన్ని తయారు చేయడానికి కావాల్సిన మెయిన్ రా మెటీరియల్ అయిన ఏపీఐని వీళ్ళొక్కరే తయారు చేస్తున్నారని ఇండియాలో. ఈవెన్ ఆ ఏపీఐ రిలేటెడ్గా డిమాండ్ పెరగడంతో ఆ ప్రొడక్షన్ని కూడా పెంచాలనుకుంటున్నట్లు వీళ్ళు బీఎస్సీకి అయితే ఇవాళ అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇవాళ కొన్ని స్టాక్స్ ఎంఎస్సీఐ ఇండెక్స్లో ఎంటర్ అయ్యాయని, కొన్ని స్టాక్స్ ఎగ్జిట్ అయ్యాయని, సో స్మాల్ క్యాప్ ఇండెక్స్ అని ఇలా మీకు మల్టిపుల్ డేటా ఎంఎస్సీఐ రిలేటెడ్గా కనిపిస్తుంది. ఎంఎస్సీఐ గురించి మనం ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం. ఎంఎస్సీఐ అంటే మోర్గన్ స్టాన్లే క్యాపిటల్ ఇంటర్నేషనల్. లైక్ మనకి ఇండియాలో నిఫ్టీ అలాగో 50 స్టాక్స్ని ఇండెక్స్లో ఫామ్ చేసిన నిఫ్టీ అలాగో వీళ్ళు కూడా మోర్గన్ స్టాన్లే వాళ్ళు కూడా కొన్ని ఇండెక్స్ని ఫామ్ చేసి ఇండియాకి సంబంధించిన ఒక ఇండెక్స్లో కొన్ని స్టాక్స్ని యాడ్ చేస్తుంటారు, కొన్ని స్టాక్స్ని డిలీట్ చేస్తూ ఉంటారు. సో ఇలా యాడ్ చేసిన ప్రతిసారి ఆ ఇండెక్స్ బేస్డ్గా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో వీటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ వస్తాయని ఒక హోప్స్తో వీటిలో ర్యాలీ కనిపిస్తూ ఉంటుందన్నమాట. కాకపోతే గుర్తుంచుకోవాల్సింది ఈ పైన కనిపిస్తున్న స్టాక్స్ ఎంటర్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని ప్రీవియస్గానే మనకు అప్డేట్ ఉంది. ఈవెన్ ఈ అదానీ స్టాక్స్ ర్యాలీ అవ్వడానికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనమాట. సో ఎంఎస్సీఐ గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్లో ఎంటర్ అయిన స్టాక్స్ని గమనిస్తే అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ టోటల్, అదానీ ట్రాన్స్మిషన్, ఈ అదానీ స్టాక్స్తో పాటు ఎస్బీఐ కార్డ్స్, బీఈఎల్ అండ్ చోళమండలం ఫైనాన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ స్టాండర్డ్ ఇండెక్స్లో నుంచి జీ ఎంటర్టైన్మెంట్ని అయితే తీసేశారు. నెక్స్ట్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లోకి యాడ్ అయిన స్టాక్స్ ఇవి, డిలీట్ అయిన స్టాక్స్ అయితే ఇవి. నెక్స్ట్ ఏషియన్ పెయింట్స్ వాళ్ళు నెంబర్స్ని అయితే పోస్ట్ చేశారు. ఎస్టిమేట్స్కి దగ్గరగానే నెంబర్స్ ఉన్నాయి. ఈవెన్ డివిడెండ్ని కూడా 14.5 రూపీ దగ్గరగా వాళ్ళు ఇవ్వడం జరిగింది. నియర్లీ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో వీళ్ళ రా మెటీరియల్ కాస్ట్ ఒక్కటే 42% దగ్గరగా రైజ్ అయిందని చెప్తున్నారు. ఈవెన్ అలా పెరుగుతున్న వీళ్ళ ప్రాఫిటబిలిటీ మీద ఇంపాక్ట్ చేయకుండా కాస్ట్ ఆప్టిమైజేషన్ వీళ్ళు చేశారని అయితే చెప్తున్నారు. వీళ్ళ పెయింట్ బిజినెస్లో ఇంపార్టెంట్ బిజినెస్ అయినా డెకరేటివ్ బిజినెస్లో నియర్లీ 48% దగ్గరగా వాల్యూమ్ గ్రోత్ వచ్చిందని చెప్తున్నారు. సో టోటల్ డేటా మనం ఏషియన్ పెయింట్స్ రిలేటెడ్గా పాజిటివ్గానే తీసుకోవాలి. ఈవెన్ యూపీఎల్ వాళ్ళు కూడా వాళ్ళ రిజల్ట్స్ని పోస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు కూడా 10 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ని కూడా ప్రకటించారు. వీళ్ళ రిజల్ట్స్ అయితే బాగున్నాయి. కాకపోతే మీకు గుర్తుంటే రీసెంట్ డేస్లో వీళ్ళ రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి, ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయని ఒక ఎక్స్పెక్టేషన్స్తోనే స్టాక్ ర్యాలీ అయిందనమాట. ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే స్టాక్ మీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ రేపు మనకి మార్కెట్ హాలిడే. ఇది ఫ్రైడే మార్కెట్ రిలేటెడ్గా లెవెల్స్. నిఫ్టీ రిలేటెడ్గా సపోర్ట్ 14,615 గమనిస్తున్నాను, రెసిస్టెన్స్ 14,790. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 32,060 అండ్ రెసిస్టెన్స్ 32,870. సో 20 మే వీక్లీ అలాగే 27th మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ ఈ రెండింటిని కూడా కంబైన్ చేస్తే స్టిల్ మనకి సేమ్ డేటా ఇమీడియట్గా డౌన్ సైడ్కి చూస్తున్నప్పుడు 14,500 దగ్గరే స్ట్రాంగ్గా డేటా బిల్డ్ అవుతుంది. అండ్ టాప్ సైడ్కి వెళ్తున్నప్పుడు కూడా 15,000 దగ్గర మాత్రమే ఓవరాల్ అండ్ ఈవెన్ ఇంట్రాడే సెషన్స్లో బిల్డ్ అవుతున్న డేటా స్ట్రాంగ్గా ఉంది. సో స్టిల్ 14,500 to 15,000 ఇన్ బిట్వీనే మార్కెట్ మూవ్ అవుతుంది, నిఫ్టీ మూవ్ అవుతుందని ఆప్షన్ రైటర్స్ అయితే భావిస్తున్నారు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.